తండ్రి, చాలా మంది తల్లి గురించే చెప్తారు. నేను తండ్రి గురించి కూడా చెప్తాను. తండ్రి ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఉద్యోగాలు మారి అప్పులు సప్పులు చేసి ఆ తల్లి బాగుండాలి, పుడుతున్న బిడ్డ బాగుండాలని చెప్పేసి ఎంతో కష్టపడిన తండ్రిని కూడా మీరు మర్చిపోకూడదు. తల్లి తండ్రి కంట్లో నీళ్ళు ఉంటే మన జీవితంలో మన పైకి రాలేము. మీరు ఎంత పెద్ద మనిషి అయినా సరే తల్లిదండ్రులు కనుక ఏడిచారంటే మన పైకి రాలేము. తల్లిదండ్రుల్ని మీరు గౌరవించండి, సంతోషంగా పెట్టండి. ఆ దేవుడు మిమ్మల్ని మీరు గుడికి వెళ్ళి మీరు ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా ఎన్ని పూజలు చేసినా తల్లిదండ్రుల కంట్లో కనుక నీళ్ళు ఉంటే ఏ పూజ మీకు పలకదు. మీకు పూజలు పలికించాలంటే తల్లిదండ్రులు చూసుకోండి. ఒకవేళ తల్లిదండ్రులు లేరనుకోండి, ఇక్కడి నుంచి కూడా మీరు ప్రార్థించండి. ఒకవేళ తెలుసో తెలియకుండా తప్పులు కనుక చేసి ఉంటే క్షమాపణ ఈరోజు అడగండి, మీకు క్షమాపణ జరుగుతాయి, మనస్ఫూర్తిగా మీకు వస్తాయి. మీరందరూ మంచి ఉన్నత స్థాయికి మీరు ఎదుగుతారు. ఇది మీకు చెప్పాలి నేను అనుకున్నాను. అదే మాదిరిగా